అయితే నాగేశ్వరరావు గారు చెక్ బౌన్స్ కేసులో ప్రతి దానికి ఒక లిమిటేషన్ ఉంటుందంటారు. చెక్ వేయాలన్నా, నోటీస్ పంపించాలన్నా, కోర్టులో కేసు వేసుకోవాలన్నా దేనికి అయినా ఒక లిమిటేషన్ ఉంటుందంటారు. ఆ లిమిటేషన్ పీరియడ్ దాటితే మొత్తానికి చెక్కే ఇన్వాలిడ్ అయిపోయి ఆ పర్సన్‌తో మనం డబ్బులు వసూలు చేసుకోలేమని అంటూ ఉంటారు. దీని గురించి ఏమైనా కొంచెం చెప్తారా అండి? చెక్ బౌన్స్ కేసులో దాన్ని మొత్తం అసలు జనరల్గా ఏంటంటే చెక్ బౌన్స్ కేసును మనం సింప్లిఫై చేయాలంటే ఏంటంటే ఒక సూత్రం ఉంటుంది. ఇది చాలామంది అడ్వకేట్లు నేర్చుకోవాల్సిన సూత్రం ఇది. దాన్ని ఏమంటారు అంటే చెక్ బౌన్స్ కేసుకి వచ్చాక ఏమంటారు అంటే 30, 15, 30 అంటారు. 30, 15, 30 ఈ రూల్ ఇది. ఓకే. ఈ రూల్ కనుక గుర్తుపెట్టుకున్నారు అనుకో చెక్ బౌన్స్ కేసు చాలా దాన్ని అర్థం చేసుకోవడం ఈజీ, దాన్ని రన్ చేయడం కూడా చాలా ఈజీ. 30, 15, 30 అంటే ఏంటంటే మనం చెక్ వేసిన డేట్ నుంచి ఓకే మనం 30 డేస్లో నోటీస్ పంపాలి ఓకే ఆపోజిట్ పార్టీకి. దాన్ని ఫస్ట్ 30 అంటాం. నోటీస్ పంపించిన ఆడు నోటీస్ రిసీవ్ చేసుకున్న డేట్ నుంచి 15 డేస్ వెయిట్ చేయాలి. అది సెకండ్ రూల్. ఆ తర్వాత ఆ 15 డేస్ వెయిట్ చేసిన తర్వాత అక్కడ నుంచి 30 డేస్ లోపు కోర్టులో కేసు వేయాలి. ఈ మూడిట్లో ఏది చేయకున్నా కూడా నీకు చెక్ అనేది ఇన్వాలిడ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే. నువ్వు అంటే మనం మళ్ళీ కేసు వేసుకోవడానికి ఉంటుంది. జనరల్ రూల్ ఏంటంటే చాలామందికి తెలియని విషయం ఏంటంటే చెక్ బౌన్స్ కేసు వేసేటప్పుడు ఇప్పుడు మనం ఒక చెక్ను బౌన్స్ చేసిన తర్వాత 30 డేస్ లోపల నోటీస్ పంపించేసినాం. అవును. తర్వాత మనం వాడు నోటీస్ రిసీవ్ చేసుకున్నాడు, 15 డేస్ వెయిట్ చేసినాం. తర్వాత 30 డేస్ లోపల మనం కేసు వేయాలి. ఈ 30 డేస్ లోపల కేసు వేయాలి అనుకున్నప్పుడు చాలామందికి కొన్ని సందర్భాల్లో ఆ 30 డేస్ లోపల కేసు వేయలేకపోతారు. ఓకే ఓకే. సో ఎప్పుడైతే నువ్వు ఆ 30 డేస్ లోపల కేసు వేయలేకపోతావో అది జనరల్ రూల్ ప్రకారము అది ఇన్వాలిడ్, ఇంకా అంటే కేసు వేయలేము. కానీ మళ్ళీ ఒక ఎగ్జంప్షన్ ఉంది. ఓకే. ఏందా ఎగ్జంప్షను? నువ్వు మనకు చెక్ బౌన్స్ కేసులో సెక్షన్ 142 క్లాస్ బి అనే ఒక సెక్షన్ ఉంటుంది. ఓకే. అదేం చెప్తుంది అంటే లిమిటేషన్ గురించి చెప్తుంది. అంటే ఏదన్నా కారణం వల్ల నువ్వు ఆ లిమిటేషన్లో కనుక నువ్వు వేయకపోతే దాని ఎగ్జంప్షన్ చెప్తూ నువ్వు కోర్టుకి సబ్మిట్ చేసుకోవచ్చు. ఆ ఎగ్జంప్షన్ కనుక హేతుబద్ధకంగా అంటే కరెక్ట్గా ఉంటే కనుక నీ చెక్ మళ్ళీ కేసు తీసుకుంటారు. అంటే మీకు అందరికీ అర్థమయ్యే భాషలో దాన్ని సింప్లిఫై చేయాలంటే ఏంటంటే నువ్వు కేసు వేద్దాం అనుకునే టయానికి నువ్వు ఇండియాలో ఉండకపోవచ్చు, ఫారిన్ కంట్రీలో ట్రావెల్ చేసి రావచ్చు, లేదా ఇంట్లో ఎవరైనా చనిపోయి ఉండొచ్చు, ఇంట్లో ఎవరికైనా హాస్పిటలైజ్ అయి ఉండొచ్చు, లేకపోతే నీకే ఒక యాక్సిడెంట్ అయి ఉండొచ్చు, లేకపోతే జ్వరం వచ్చి ఉండొచ్చు, అనారోగ్యం పాలై ఉండొచ్చు, కొన్ని ప్రకృతి వైపరీత్యాలు వచ్చి ఉండొచ్చు, ఒక్కొక్కసారి ఆ ఏరియాలో వరదలో ఏదో వచ్చి ఉండొచ్చు. సో ఇట్లాంటి ఎగ్జంప్షన్స్ ఉన్నప్పుడు ఏంటంటే నువ్వు ఎన్ని రోజులైనా సరే అంటే నువ్వు ఒక 6 నెలల తర్వాత, ఒక 1 ఇయర్ తర్వాత, అంటే ఆ ఎంత టైం పీరియడ్ అయితే నువ్వు వేయలేకపోయినావో ఆ టైం పీరియడ్ని నువ్వు కరెక్ట్ చెప్పగలిగితే, ఇప్పుడు 6 నెలల వరకు నువ్వు చెక్ వేయలేదు, చెక్లో నువ్వు నోటీస్ పంపినావు, నోటీస్ పంపుకున్న తర్వాత 15 డేస్లో వాడు రిసీవ్ చేసుకున్నాడు, దాని తర్వాత నువ్వు కోర్టులో కేసు వేయలేదు, ఓ 6 మంత్స్ అయింది, ఏదో కారణం వల్ల వేయలేదు, అప్పుడు నువ్వు కోర్టుకి వెళ్ళి ఈ 6 మంత్స్ పీరియడ్ని నాకు వేవ్ ఆఫ్ చేయండి, ఎగ్జంప్షన్ ఇవ్వండి, ఎందుకంటే ఈ కారణము మా ఇంట్లో పలానా వ్యక్తి చనిపోవడం వల్ల నేను ఆ కార్యక్రమాలు ప్లస్ ఇతర పనులలో బిజీగా ఉండటం వల్ల, లేకపోతే నేను డిప్రెషన్ పోవటం వల్ల, ఇట్లాని మనం చెప్పి వేసుకుంటే అయిపోతుంది. ప్రధానంగా నేను అందరికి చెప్పేది ఏంటంటే చాలామందికి తెలియని విషయం ఏంటంటే లా ఎవరైనా చెప్తారు. ఎందుకంటే లా అనేది నువ్వు పుస్తకం కొనుక్కుంటా కూడా చదువుకుంటే చెప్పేస్తావు. కానీ వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ అడ్వకేట్ కావాలనుకుంటే లా చెప్పటం కాదు, లాలో ఉన్న ఎగ్జంప్షన్ చెప్పాలి. ప్రతి రూల్కి ఒక ఎగ్జంప్షన్ ఉంటుంది. ఆ ఎగ్జంప్షన్ ఎవరైతే చెప్పగలుగుతారో వాళ్ళు టాప్ మోస్ట్ అడ్వకేట్ అవుతారు.